తర్వాత మళ్ళీ వేరే హాస్పిటల్ తీసుకొచ్చారు. బేబీ సిక్ గా ఉంది, నా దగ్గరికి పంపించారు. నేను జనవరి 1 కూడా ఇమ్మీడియట్ గా అటెండ్ అయ్యి వాళ్లతో క్లియర్ గా చెప్పా, బేబీ కండిషన్ అసలు ఏం బాగాలేదు, కంటిన్యూగా ఫిట్స్ వస్తున్నాయి, మేము మొత్తం రికార్డ్ కూడా చేసాం. సరేనా, ఒక 10 మినిట్స్ మేము మళ్ళీ మొత్తం ట్రై చేసినా గానీ మళ్ళీ హార్ట్ రేట్ డౌన్ అవుతుంది. సో ఇంక ఈ బేబీకి స్కాన్ చేయాలి, వేరే మిషన్ మీద పెట్టాలి. సరేనా, అప్పుడు వాళ్ళ ఫాదర్ కాల్ చేస్తే వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. చెప్పేది వినండి, కాల్ రికార్డు ఉంది NICU నుంచి. తర్వాత నేనే అంబులెన్స్ పిలిపించి నేనే దగ్గరుండి అంబు బ్యాగ్ తో చేసుకుంటా వెళ్ళి ఇంకొక హాస్పిటల్ నా దగ్గర అయితే అక్కడ బేబీని స్టెబిలైజ్ చేసి జస్ట్ ఇప్పుడే అక్కడికి వెళ్ళి వీళ్ళు ఈ లోపలే వచ్చారు, మీరు అక్కడికి వచ్చేయండి నేను చెప్తా పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ బేబీని స్టెబిలైజ్ చేసి మీరు ఇక్కడికి రండి అన్నా వీళ్ళు ఇక్కడ కూడా మొదలెట్టారు. బేబీతో పాటు అవును, మీకుంటా కదా, నేను షిఫ్ట్ చేశాను, తీసుకెళ్తున్నారు మీరు ఎక్కడ సెంట్ జోసెఫ్ కి రమ్మని చెప్పాను. సరే, నేను మీకు చెప్పకపోతే నా అంబులెన్స్ వెనకాలే రావచ్చు కదా. విషయం నేను ఇప్పుడు బేబీని బ్యాక్ చేస్తా వెళ్ళేవాడిని, నేను నిలబడి వాళ్ళకి అక్కడ రోడ్డు మీద కౌన్సిలింగ్ వెళ్ళా మీరు చెప్పండి. నేను అందుకనే మీరు అక్కడికి రండి అని చెప్పి నేనే అంబులెన్స్ లో వెళ్ళా. నేను మీ దగ్గర ఒక్క రూపాయి హాస్పిటల్ బిల్లు తీసుకోలేదు, మీరు ఉంటే చూపించండి. ఇంత రెస్పాన్సిబిలిటీ 60,000 అవుతుందని చెప్పాను. వాళ్ళ దగ్గర ఏమైనా ఒక్క బిల్లు ఉంటే చూపించమనండి. కట్టి 4 రోజులకి 60,000 ఎందుకు వదిలేండి, అసలు మీరు ఏమైనా ఒక్క రూపాయి కట్టారా? నేనే షిఫ్ట్ ఉన్నారు కదా, మీ ముందే కదా. ఎక్స్రే చేస్తాను మాకెందుకు చెప్పలేదు? వచ్చుకోవద్దు అంటే నేను బేబీని ఎందుకు తీసుకెళ్తా? రచన వస్తువులు లేవు, ఆడున్నాయి, ఇది ఒక డ్రామా చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ HFO వెంటిలేషన్ ఆ మాట మీరు మాకు చెప్పాలా? పరిష్కారం చేసుకోవాలా? అంతా బాగుందని చెప్పేది గొడవ చేసే పరిష్కారం కాదు ఇది. లేదండి, నా మాట వినండి. చెప్పి సరే సరే పండి, నేను మాట్లాడతాను. మైక్ తీసుకురా. మా రూమ్ లోకి వచ్చి కేసు పెట్టండి. చెప్పండి సమాధానం. కుమార్ గంగా హాస్పిటల్లో జాయిన్ చేశారు, రామచంద్రారెడ్డి హాస్పిటల్ నుంచి. ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ రోజు ట్రీట్మెంట్ జనవరి 1 తీసుకొని వెళ్ళినాక ఆయన ఏం చెప్పాడంటే పాప క్రిటికల్గా ఉంది, ఐసీలో పెడతాను NICలో అని చెప్పాడు. మాతో మాట్లాడుతానే చెప్పకుండానే పెట్టేశాడు. అతను ఏం చేయకుండానే చెప్పేసి పెట్టేశాడు. తర్వాత ప్రతి విషయాన్ని ఏదన్నా అడిగితే రికార్డ్ చేస్తున్నాడు మన మాటలని. మనం ఏమన్నా చెప్పి అడిగామనుకో అది వెనక నుంచి వాళ్ళ స్టాఫ్ చేత రికార్డ్ చేపించేస్తున్నాడు. ఏది ఆయన మీద తప్పు లేకుండా. నాకు ఇబ్బంది, నేను చేర్చుకోనంటే మేము బయట వెళ్ళిపోయినాము. ఆ రోజే 2 రోజులు కాక ఉన్నారు. ఏదన్నా అడిగితే ఇదే విధంగా మేము అడిగితే అదే చెప్పాడు. రాత్రి పాప తండ్రి ఆయన అడిగితే వేరే డాక్టర్, డ్యూటీ డాక్టర్ని అడిగితే సీరియస్ అయిపోయాడు. మా బ్రదర్ ఏదో ఫోన్లు మందులు మెడిసిన్ 3,000 4,000 ఎన్ని తెచ్చారని అడిగాడు. అవి తాలేదయ్యా తీసుకుపోయి మనం దాన్ని ఒక ఇది చేసి 3 గంటల క్లాస్ పీకాడు ఆయన డాక్టర్ పవన్ కుమార్. మరి ఈ రోజు ఉదయం ఏం చేశాడంటే మా బ్రదర్ని ఒక ఆయన పిలిపించాం. 20 నిమిషాల ముందు మాట్లాడాడు. కిందే ఉన్నాం మేము. సరే పాప వాళ్ళ తండ్రికి ఫోన్ చేశారు. పైకి వెళ్ళే తల్లికే 2nd ఫ్లోర్లో ఉంది. 1st ఫ్లోర్లోకి ఎదురు వస్తా
ఈ బేబీ మాకొద్దు, నేను పెట్టుకొని మా హాస్పిటల్ అంటాను తీసుకొచ్చేసి మాకు విషయం చెప్పాలి కదా. నువ్వు బేబీని తీసుకొని వస్తున్నావు, అయ్యా మీ బేబీని బయట తీసుకోపోతుంది అంటే ప్రైవేట్ హాస్పిటల్లో లేని మెరుగైన వైద్యం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందా, ప్రభుత్వ హాస్పిటల్లో ఉందా? దానికి సమాధానం చెప్పమని దానికి సమాధానం చెప్పమన్నాము. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం ఉంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ హాస్పిటల్కే వస్తారు కదా. ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పోతారు? లక్షల ఖర్చు ఎందుకు పెట్టుకుంటారు? గవర్నమెంట్ హాస్పిటల్లోనే తిరిగి చేయించుకుంటారు. స్కానింగ్కి తీసుకుపోయాను, మెరుగైనది ఉంది అక్కడ అని ఆడ దీన్ని స్కిన్ మార్చేసాడు. చూడండి, మాకు చెప్పింది సిచ్యువేషన్ అది. ఆడ నుంచి తీసుకొచ్చినాక ఇప్పుడు పోలీసు వారు అందరూ మీడియా వాళ్ళు వచ్చినాక నేనైతే అది చేయలేదు, నేను మెరుగైన వైద్యానికి తీసుకొని వచ్చాను. మాకు చెప్పలా, క్రాస్ చేశాడు అంతే. మాకు చెప్పుంటే మేము అసలు ఇంత సిచ్యువేషన్ రాదు కదా. చెప్తే మీరు ఏ విషయం చెప్పకుండా తీసుకొచ్చి అందరూ వచ్చినాక ఇదే ఒక్క మాట మాకు కానీ చెప్పుంటే అతను కానీ ఇట్లాగండి మా పరిస్థితి ఇలా ఉందండి అని కానీ చెప్పు కానీ ఉంటే నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ పెట్టనని చెప్పని చేతులు వేసి వెళ్ళిపోయాడు. అదే విషయం మాకు ముందు కానీ చెప్పుంటే బయట అంబులెన్స్ పిలిపించిన 10 నిమిషాలు పడుతుంది. ఈ 10 నిమిషాల్లో మాకు చెప్పొచ్చా చెప్పలేదా? చెప్పలేదు. చెప్పకుండానే అతను తీసుకుని వెళ్ళి వచ్చేసి తర్వాత ఏంటంటే ఎవరికి ఏం లేనట్టుగా దాన్ని మాటని డబుల్ క్రాస్ చేసి స్కానింగ్ కోసం నేను పోయానని చెప్పాను. అదే విషయంగా మాకు స్కానింగ్ మాకు చెప్పొచ్చు కదా. పాప నేను చనిపోయే స్టేజ్లో ఉంటే నేను కాపాడాను అని ఇట్లాగా డ్రామా చేసి చెప్పాడు మాకు. కానీ ఒకటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ వీడియో చేయడం, ఆయన ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, పాప నాకు అక్కర్లేదు తీసుకెళ్ళిపో పక్కే ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. దీనివల్ల మేము ఎక్కువగా సఫర్ అయ్యాం. ఒక డాక్టర్ హోదాలో ఉండి ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మేము మా ప్రశ్న. అది అడిగినందుకు మమ్మల్ని తప్పుడు వాళ్ళని ఎదవాలని అంటున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చింది అడిగింది కూడా అదే సేమ్. వాళ్ళ ఫాదర్కి వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికి ఏం సమాధానం చెప్పకుండా మీరు ఎలా షిఫ్ట్ చేస్తారు? క్రిటికల్గా ఉంది. అంబులెన్స్ కాల్ చేశారు కదా, 10 నిమిషాలు పడుతుంది కదా రావడానికి. ఈ 10 నిమిషాల్లో 2 నిమిషాలు వాళ్ళు చెప్పడానికి టైం ఏంది? ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి టైం ఉంది. ఆ 2 నిమిషాలు వాళ్ళు చెప్పిన టైం లేదా అని అడిగినందుకు మమ్మల్ని తప్పుడు వాళ్ళు అన్నారు. ఈ విధంగా పాపని ఇబ్బంది పెట్టారు. కానీ ఇప్పుడు చూసి పాప స్టేబుల్గా ఉందని చెప్పారు కాబట్టి కొంచెం హోప్ఫుల్గా ఉన్నాం.